జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. గత సర్కార్ పెంచిన జీతంతో కలిపి 2 నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీతో సహా చెల్లించాలన్నారు. కార్మికుల ధర్నాతో పట్టణ పారిశుద్ధ్య పనులన్నీ నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. గత సర్కార్ పెంచిన జీతంతో కలిపి 2 నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీతో సహా చెల్లించాలన్నారు. కార్మికుల ధర్నాతో పట్టణ పారిశుద్ధ్య పనులన్నీ నిలిచిపోయాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, చెప్పండి, జగిత్యాల మున్సిపల్ కార్మికుల ధర్నాకు సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. మొత్తంగా ఉదయం 3:30 ప్రాంతం నుంచే విధుల్లో ఉండాల్సిన మెట్పల్లి పారిశుద్ధ్య సిబ్బంది వాళ్ళ ఆకస్మికంగా కూడా ధర్నాకు దిగారు. ఇదివరకే చాలా సార్లు తమకు వెంటనే జీతాలు చెల్లించాలి, తమ కుటుంబాలు రోడ్ల పడ్డాయంటూ కూడా ఇటు కమిషనర్ కు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన రాలేదు. ఎందుకంటే 2 నెలల జీతం పెండింగ్ లో ఉంది. దీంతో పాటు గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 రూపాయల పెంపు ఇది కూడా తక్షణమే అమలు చేయాలి, పీఆర్సీ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలనే డిమాండ్ తో వారంతా కూడా ఇవాళ ధర్నాకు దిగారు. దీంతో మెట్పల్లి వ్యాప్తంగా కూడా పూర్తిగా మొత్తంగా పారిశుద్ధ పనులు అయితే నిలిచిపోయాయి. మరి ఉదయం దాదాపు 3:30-4 గంటల నుంచే సిబ్బంది విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కానీ ఇప్పటి వరకు అధికారులు మాత్రం జీతానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అప్పటి నుంచే వీరంతా కూడా ప్రతిరోజు తమ సమస్యలు చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో మరి ఇప్పుడైనా అధికారులు స్పందిస్తారా, లేకుంటే అధికారులు స్పందించకపోతే మాత్రం తమ భవిష్యత్ కార్యాచరణ ఇదే రోజు ప్రకటించి తాము మరింత ఉధృతం చేస్తాం. ఎందుకంటే తినేందుకు తిండి లేదు, అలాగే కిరాయి ఇచ్చేందుకు కూడా ఎవరన్నా అంటే బకాయిలు షాపులో ఉద్ధరించేందుకు కూడా తమకు తీవ్ర ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులను చిన్న చూపు చూస్తున్నారు. ఎవరు కూడా మాకు డబ్బులు ఇవ్వట్లేదనేటువంటిది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. మొత్తానికైతే మరి అధికారులు స్పందిస్తారా, లేకుంటే అధికారులు స్పందించుకుంటే మాత్రము ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో తాము విధులు బహిష్కరిస్తామని అయితే చెప్తున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్.